హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. చాలామంది ర్యాపిడోలో ఉన్న వ్యాలెట్లో ఉన్న మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలని అడుగుతున్నారు. మీరు డైలీ ర్యాపిడో వర్క్ చేస్తుంటే చాలామంది మనీ మీరు అక్కడ స్కానర్ ఉంటుంది కదా, ఆ స్కానర్ చూపిస్తూ మనీ తీసుకుంటే మీకు మనీ అనేది వ్యాలెట్లో యాడ్ అవుతాయి. వ్యాలెట్లోంచి మనం విత్డ్రా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ర్యాపిడో యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. ర్యాపిడో ఇంకోండి ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పక్కన 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎర్రింగ్స్ అని కనిపిస్తుంది, ఎర్రింగ్స్ మీద క్లిక్ చేయండి. ఎర్రింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వ్యాలెట్ అని కనిపిస్తుంది, మీకు సెకండ్ ఆప్షన్. వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అమౌంట్ ఎంత ఉందో కనిపిస్తుంది. ఇక్కడ 3092 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ లెఫ్ట్. మీరు వీక్లీ 3 డేస్ మాత్రమే మీ మనీని అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి మనమైతే చేసుకోవాలి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకోండి, నేను యూపీఐ ఐడి యాడ్ చేశాను. ఒకవేళ మీరు యాడ్ చేయకపోతే కింద యాడ్ న్యూ పేమెంట్ మెథడ్ ఉంటుంది. అంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే యూపీఐ. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే మీ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్. మీ బ్యాంక్ మీద మీ బ్యాంక్ బుక్ మీద ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా మీ అకౌంట్ నెంబరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ ఇవైతే ఇవ్వాలి. ఇంకా నేను ఫిల్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫుల్ నేమ్ నా నవీన్ రెడ్డి, అదేవిధంగా నా అకౌంట్ నెంబరు, అదేవిధంగా మళ్ళీ సేమ్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఐఎఫ్సి కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఐఎఫ్సి కోడ్ని ఎంటర్ చేయండి. ఐఎఫ్సి కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద నేమ్ ఆఫ్ బ్యాంక్, మీ బ్యాంక్ యొక్క నేమ్ అయితే ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఎస్బీహెచ్ అయితే ఎస్బీహెచ్ అయితే ఎంటర్ చేయండి. లేకపోతే హెచ్డిఎఫ్సి, మీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ లేకపోతే పక్కన యూపీఐ ఐడి ఉంటుంది, ఈ యూపీఐ ఐడి అయితే యాడ్ చేయాలి. మీకు యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుందో తెలియకపోతే మీ ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. ఫోన్పేలో మీకు చూపిస్తాను. ఓన్లీ నా ఫోన్పే అయితే ఓపెన్ చేసి ఇక్కడ పైన లెఫ్ట్లో ఎన్ఎన్ కనిపిస్తుంది కదా మన ప్రొఫైల్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత కింద యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని కింద కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంకు అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకోండి, ఇక్కడ 3 బ్యాంక్స్ ఉన్నాయి కదా, పైన 81, 85 యాడ్ చేయాలనుకున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ @IBL అని ఉంది కదా, ఇదైతే మీ యూపీఐ ఐడి. కింద @IBL అని ఉంది కదా, ఇదైతే మీ యూపీఐ ఐడి. అదేవిధంగా ఇంకో బ్యాంక్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్ ఉంటుంది, @IBL అని ఉంటుంది. ఈ విధంగా మీ యూపీఐ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను చూడండి, దీన్ని మీరు జస్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి @IBL కొంతమంది చూసుకోండి. ఒకసారి మీ నెంబర్ ఉంటుంది, కొన్నిసార్లు మీ పేరుతో అయితే మీ యూపీఐ ఐడి అయితే ఉంటుంది. ఇంకోటి నా నెంబర్తో నా యూపీఐ ఐడి ఉంది. అంటే ఇంకో నాకు 2-3 బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి నాకు రకరకాలుగా అవుతుంది. @IBL అనే విధంగా అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ @IBL. ఇంకోండి, ఇక్కడ నాకు వేరే దానికి నవీన్ రెడ్డి @IBL అని ఉంది. ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కింద ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంటుంది. ఈ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్లోకి మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మీరు యూపీఐ ఐడి యాడ్ చేస్తే ఇంకోండి, మనీ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్, యూ విల్ రిసీవ్ యువర్ మనీ షార్ట్లీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. మీ బ్యాంక్ అకౌంట్కి అయితే మీ మనీ అయితే యాడ్ అయిపోయాయి. పైన చూడండి, మనీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అని మనకైతే మన బ్యాంక్ అకౌంట్లో అయితే మనీ అయితే యాడ్ అయిపోయాయి. ఇంకోండి, 3092 రూపాయలు అయితే మన అకౌంట్లోకి అయితే యాడ్ అయిపోయాయి. ఇంకోండి, ఇక్కడ మీకు పైన ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది, మీకు మనీ అయితే యాడ్ అయిపోయినట్టు. ఇక్కడ ఎర్నింగ్స్లో చూసినట్టయితే వ్యాలెట్లోకి వెళ్ళి చూసినట్టయితే వ్యాలెట్లో 0 అయితే ఉంటుంది. ఇంకోండి, 0 యువర్ వ్యాలెట్ బ్యాలెన్స్ 0. మనకు మనీ మొత్తం మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే అయిపోయింది. ఇంకోండి, ట్రాన్స్ఫర్ లెఫ్ట్ 2 టైమ్స్ మాత్రం ఉంది. ఇందాక 3 టైమ్స్ ఉంది కదా, ఇంకా 2 టైమ్స్ ఛాన్స్ ఉంది. అంటే మనకు 1 వీక్లో 3 టైమ్స్ మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు వ్యాలెట్లో ఉన్న మనీని మీ బ్యాంక్ అకౌంట్కి చాలా సింపుల్గా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇంకోండి, సూపర్ ఫాస్ట్. ఇంకోండి, పేమెంట్ రిక్వెస్టెడ్, పేమెంట్ అమౌంట్ క్రెడిట్ అయిపోయింది. మీకు బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి మీ ఫోన్పేలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు అయితే అమౌంట్ అయితే డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. అదే ఈ వీడియో ఎవరైతే ర్యాపిడో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలియకపోతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.